నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 14వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష తదియ తిథి మధ్యాహ్నం 3:46 వరకు, తదుపరి చవితి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:22 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. బ్రహ్మయోగం మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి ఐంద్రం యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 2:25 వరకు, భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 3:46 వరకు, తదుపరి భవకరణం రాత్రి 3:51 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి మృగశీర్ష నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:41 నుండి 9:21 వరకు, మరలా రాత్రి 4:28 నుండి ఎల్లుండి ఉదయం 6:06 వరకు. అమృతకాలం సాయంత్రం 5:41 నుండి రాత్రి 7:21 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం రాత్రి 9:38 చంద్రాస్తమయం ఉదయం 8:05. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:27 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:38 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:20 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:34 వరకు. రేపు చంద్రోదయం రాత్రి 9:38 అవుతున్నందువలన రేపు సంకష్టహర చతుర్థి. జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళపక్ష చతుర్థిని కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు ఉపవాసం ఉండి మట్టితో చేసిన గణపతి ప్రతిమని బియ్యపు పిండి ముగ్గుతో వేసిన శ్రీ శక్తి గణపతి యంత్రం మీద ప్రతిష్ఠించి ఎర్రటి పువ్వులతో గణపతిని పూజించడం వలన వారు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు తొలగిపోతాయని, విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని నమ్మకం. వైద్యుతి పర్వకాలం వైద్యుతి మహాపాతకాలం రేపు సాయంత్రం 6:03 నుండి రాత్రి 12:40 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 23:18 చేరుకోవడంతో రేపు రాత్రి 9:27 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాస శూన్య నక్షత్రం ఇవాళ రాత్రి 11:21 నుండి రేపు రాత్రి 12:22 వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పుష్యమి, ఉత్తరాషాఢ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి సప్త శలాక వేధ రేపు ఉదయం 11:54 నుండి సాయంత్రం 6:08 వరకు ఉంటుంది. రవిగ్రహం మృగశీర్ష నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శనివారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 12:22 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.